ఓం 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 సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. ఈరోజు సాంఖ్య దర్శనము 2వ అధ్యాయము ప్రారంభమవుతుంది. ఇందులో మనం తీసుకున్న విషయము, ఈశ్వరుడు ఈ జగత్తును జీవుల భోగ అపవర్గముల కోసము నిర్మించాడు. అంటే జగత్తు లేకపోయినా మనకు భోగము అపవర్గము లభించవు. ఈశ్వరుడు లేకపోయినా భోగము అపవర్గము మనకు లభించవు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ కనిపించే జగత్తు కేవలం జీవుల కోసము. ప్రకృతి ద్వారా నిర్మించబడింది, కానీ ప్రకృతికి దీనితో ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే అది జడం. పరమేశ్వరుడు దీనిని ఈ జగత్తులా మార్చాడు. అతనికి ఏమీ ఉపయోగం లేదు. కారణం ఏంటంటే అతడు సచ్చిదానంద స్వరూపుడు. ఇది కేవలము జీవుల కోసం, అంటే మన కోసం మాత్రమే నిర్మించబడింది. ఇది తెలియక చాలా మంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. దేవుడి కోసమే నిర్మించుకున్నాడు. ఇంకా అర్థం కాని వాళ్ళు ఈ పరమాణుల కోసమే నిర్మించబడిందని ఇలా ఆలోచిస్తుంటారు. ఇక్కడ 3 తత్వాలున్నాయి. దేవుడు వేరు, ప్రకృతి పరమాణువులు వేరు, జీవుడు వేరు. ప్రకృతి పరమాణువులను దేవుడు ఈ కనిపించే జగత్తుల మానవుల, ముఖ్యంగా మానవుల, జీవులందరి కోసం నిర్మించాడు. కానీ ఆ జీవులన్నీ కూడా మానవ దేహాన్ని పొందిన తర్వాత మాత్రమే భోగాన్ని అపవర్గాన్ని పొందగలవు. కనుక మన కోసం దేవుడు ఈ జగత్తును నిర్మించాడు. మనం ఏమనుకోవాలంటే ఈ సమస్త జగత్తు, ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు, ఈ పంచభూతాలు, ఈ భూమి మీదున్న ప్రతి పదార్థము కూడా నా కోసమే ఈశ్వరుడు ప్రసాదించాడు అనే భావంతో జీవించాలి. అది సరి అయిన భావం. అలా జీవిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈశ్వరుడు ఈ భోగము అపవర్గము రెండూ లభించాలంటే ఎలా అనేది ప్రత్యేకంగా మానవుల కోసము వేదాలను ప్రకటించాడు. వేదాలు మానవులు మాత్రమే చదవగలరు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు వేదాలు చదవలేవు. మానవ జన్మలో మాత్రమే ఈ జీవుడు వేదాల్ని చదవగలడు. ఆ వేదాన్ని చదివితే ఈ కనిపించే జగత్తు ద్వారా భోగాన్ని అపవర్గాన్ని ఎలా సాధించాలో తెలుస్తుంది. సాంఖ్య దర్శనం లోపల ఋషి ఏం చెప్తున్నాడంటే, ఈ 2వ అధ్యాయంలోని మొదటి సూత్రం లోపల విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. విముక్త అంటే ఎవరికైతే వైరాగ్యం కలుగుతుందో, అంటే వివేక జ్ఞానం ఉదయిస్తుందో, అవివేకం నశిస్తుందో వాళ్ళ కోసము ఈ ప్రకృతి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అంటే వివేక జ్ఞానం ఉదయించిన తర్వాత ఇదే ప్రకృతి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. స్వార్థం వా ప్రధానస్య, స్వార్థపరులకు అంటే
అవివేకంలో ఉన్న వాళ్ళకి ఇదే జగత్తు భోగాన్ని ప్రసాదిస్తుంది. స్వార్థం వా ప్రధానస్య. ప్రధానస్య అంటే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి అనేది సత్వరజో తమో కణాలనేవి ఎవరికైతే వివేకం ఉదయిస్తుందో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఎవరికైతే అవివేకం ఉంటుందో వాళ్లకు భోగాన్ని ప్రసాదిస్తాయి. భోగము అంటే భౌతిక సుఖము. భౌతిక సుఖము అంటే భూతాత్మక సుఖము. అంటే భూతాల ద్వారా లభించే సుఖము. అంటే విషయ సుఖము. 5 భూతాలకు 5 విషయాలున్నాయి. ఆకాశానికి విషయము శబ్దము, వాయువుకు విషయము స్పర్శ, అగ్నికి విషయము రూపం, జలానికి విషయము రసం, భూమికి విషయం గంధం అంటే వాసన. ఇవన్నీ మనకు ఎప్పుడు ఇస్తూనే ఉన్నాయి. మనకు ఎప్పుడైతే వివేకం ఉదయిస్తుందో ఈ భోగంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించేది ఈ ప్రకృతి అనేది ఈ సూత్రం చెప్తుంది. విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. అంటే ఈ జగత్తు ఎవరైతే వివేకవంతులున్నారో వాళ్లకు మోక్షాన్ని ఇస్తుంది. ఎవరైతే ఇంకా వివేకాన్ని పొందలేదో వాళ్లకు భోగాన్ని మాత్రమే ఇస్తుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. రెండవ సూత్రం ఏం చెప్తుందంటే, అంటే పూర్వపక్షి అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఋషి గ్రంథాల లోపల పూర్వపక్షి అనే పాత్ర ఉంటుంది. పూర్వపక్షి అంటే ఋషులు ఊహించుకొని భూత భవిష్యత్ వర్ధమాన కాల లోపల ఎలాంటి ప్రశ్నలు ఉదయిస్తాయి, ఆ ప్రశ్నలను పూర్వపక్షి రూపంలో అడిగిస్తుంటారు. వాళ్ళే రాసింది, ఋషే రాస్తాడు. పూర్వపక్షిది కూడా ప్రశ్న అంటే ఇలా అడగొచ్చు జనం రేపు భవిష్యత్తులో కూడా. ఏమని అడుగుతున్నాడంటే పూర్వపక్షి, విరక్తస్య తత్ సిద్ధేహే. ఎవరికైతే వివేకం ఉదయిస్తుందో వాళ్ళకి మోక్షం లభిస్తుంది కదా, దాని పాత్ర ఏముంది? వివేకం లభించిన వాళ్ళకు ప్రకృతి పాత్ర ఏముంటది? వివేకం లభించని వాళ్లకు భోగాన్ని ఇస్తుంది, ఓకే. కానీ వివేక జ్ఞానం ఎవరికైతే లభిస్తుందో ఆ వివేక జ్ఞానమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది కదా, అందులో ప్రకృతి పాత్ర ఏముంది? ప్రకృతి పాత్ర లేకున్నా కానీ మోక్షం లభిస్తుంది కదా. అంటే మనకు వివేక జ్ఞానం ఉదయించగానే మోక్షం రాదు. వివేక జ్ఞానము అంటే వైరాగ్యం కలిగింది మనకు. ఈ జగత్తు మీద, ఈ భౌతిక సుఖాల మీద మనకు వైరాగ్యం కలిగింది. ఆ కలిగినంత మాత్రాన్ని మనకు మోక్షం రాదు. ఎందుకంటే అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధ. అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధ అంటే వైరాగ్యంతోనే కాదు, వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే సమాధి లభిస్తుంది. సమాధి లభిస్తే మోక్షం లభిస్తుంది. అంటే కేవలం వైరాగ్యం రాగానే ఇలా వింటున్నాము, ఇలా వినగానే మోక్షం లభించదు. విన్నదాన్ని అమలు చేస్తే మోక్షం లభిస్తుంది. అంటే మనకు వివేక జ్ఞానము కలిగిన తర్వాత కూడా ఈ ప్రకృతితో నిర్మించబడ్డ ఈ శరీరం ద్వారా మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎంతో చేస్తే కానీ మనకు మోక్షం అనేది లభించదు. ఇప్పుడు మనం వింటున్నాం సాంఖ్య దర్శనంలో కపిలుని యొక్క సూత్రాలు వింటున్నాం, వినగానే మోక్షం రాదు. ఎలా వస్తుంది మోక్షం అనే దానికి ఋషి చెప్తున్నాడు ఈ సూత్రంలో. అంటే విరక్తస్య తత్ సిద్ధేహే అంటే వైరాగ్యం రాగానే మోక్షం లభిస్తుంది కదా అని పూర్వపక్షి అడిగాడు రెండో సూత్రం లోపల. కానీ వివేకం రాగానే మోక్షం లభించదు, ఇంకా ఈ శరీరం యొక్క పాత్ర ఉంటుంది అనేది మూడో సూత్రంలో చెప్తున్నాడు. ఏంటిది? నా శ్రవణ మాత్రాత్ తత్సిద్ధి అనాది వాసనాయ బలవత్వాత్.
నా శ్రవణ మాత్రాత్ తత్సిద్ధి అనాది వాసనాయ బలవత్వాత్. ఇలా వివేక జ్ఞానము ఉదయించగానే మనకు మోక్షం లభించదు. ఇలా వివేకానికి సంబంధించిన మాటలు గురువులు చెప్పగానే, ఆచార్యులు చెప్పగానే మోక్షం రాదు. మోక్షం రావాలంటే, మోక్షం సిద్ధించాలంటే బాగా సాధన చేయాలి. ఎందుకంటే అనాది వాసనాయ బలవత్వాత్. మనం కోట్ల జన్మ నుంచి వస్తున్నాం. కోట్ల కోట్ల జన్మలు ఎత్తినాం. మానవ జన్మలే. మానవ జన్మల లోపల మనకు ధర్మాధర్మ సంస్కారాలు ఏర్పడతాయి. వాసన రూప సంస్కారాలు ఏర్పడతాయి. ఇక ప్రతి జన్మ లోపల కూడా వాసన రూప సంస్కారాలు ఏర్పడతాయి. ధర్మాధర్మ సంస్కారాలు కేవలం మానవ జన్మలో ఏర్పడతాయి. కానీ వాసన రూప సంస్కారాలు మానవ జన్మలో ఏర్పడతాయి. ప్రతి జన్మలో కూడా ఏర్పడుతుంటాయి. ఆ వాసనలు అనేటివి చాలా బలంగా అనాది వాసనాయ, అనాది కాలం నుంచి మనకు తెలియదు ఎప్పటి నుంచి వస్తున్నాయో. అప్పటి నుంచి ఈ వాసనలు వస్తున్నాయి కనుక. ఏ వాసనలు? దుష్ట వాసనలు. వాసనలో మంచి కూడా ఉంటాయి. దుష్ట వాసనలు అంటే దుష్ట బుద్ధులు, దుష్ట కోరికలు. ఎన్నో రకాల జన్మల లోపల మనము దుష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాము గనుక, ఆ దుష్టమైన ఆలోచనలు మనకు దుష్టమైన వాసనలను నిర్మించి పెట్టాయి. ఆ వాసనలు కేవలం విన్నంత మాత్రాన పోవు. నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. విన్నంత మాత్రానే మోక్షం రాదు. అనాది వాసనాయ బలవత్వాత్. చాలా బలంగా ఉన్నాయి. అంటే ఎంతో సాధన చేయాలి, ఎంతో అభ్యాసం చేయాలి. మనకు శ్రవణము చేయగానే ధ్యానం వస్తుంది, వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. అందుకే ఋషులు ఒక పద్ధతి పెట్టారు, శ్రవణ చతుష్టయం అని. శ్రవణ చతుష్టయం లోపల శ్రవణం ఉంటుంది, మననం ఉంటుంది, నిధిధ్యాసనం ఉంటుంది, సాక్షాత్కారం ఉంటుంది. అంటే విన్న దానిని మననం చేయాలి, మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేసిన దాన్ని సాక్షాత్కారం చేసుకుంటే అప్పుడు విన్నదానికి ఉపయోగం అనేది మనకు దక్కుతుంది, లేకుంటే దక్కదు. అంటే మనము వినాలి, విన్నదాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ధ్యానము 2 రకాలు. నా కర్మే ఉభయ దర్శనాత్ అనే సూత్రం ఉంది. వేదము లోపల కేవలము కర్మ గురించే లేదు, అంటే ధర్మం గురించే లేదు. ఉభయ దర్శనాత్ 2 కనిపిస్తాయి వేదాల లోపల. ఏం కనిపిస్తాయి? ఇంకొకటి ఏంటంటే స్వరూపం. అంటే ప్రతి పదార్థం యొక్క స్వరూపము చెబుతుంది వేదము. మనము ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనే కర్మజ్ఞానాన్ని కూడా చెప్తుంది. ఆ కర్మజ్ఞానాన్ని ధర్మం అంటారు. చేసే పనులు, చేయకూడని పనులు గురించి చెప్పడాన్ని, ఆ జ్ఞానాన్ని ఏమంటారు? కర్మజ్ఞానము లేదా ధర్మజ్ఞానం అంటారు. అంతేకాకుండా పరమాణువు నుంచి మొదలుకొని, అంటే మూల ప్రకృతి నుంచి మొదలుకొని ఈ సూర్య చంద్ర నక్షత్రాదుల వరకు తెలిపే జ్ఞానం కూడా వేదంలో ఉంటుంది. దాన్ని స్వరూప జ్ఞానం అంటారు. అయితే కర్మ జ్ఞానానికి కావలసింది ప్రజ్ఞ. అంటే మనం ధర్మాత్ములం కావాలంటే మనకు ప్రజ్ఞ ఉండాలి. అంటే కర్మ జ్ఞానం ఎందుకు? మనం ధర్మాన్ని చేయడం కోసం. ధర్మం ఎలా చేస్తామంటే ప్రజ్ఞ ఉంటే చేస్తాం. ప్రజ్ఞ అంటే ఏంటంటే మనకు మంచి చెడుల జ్ఞానము మనం తెలుసుకొని ఉండాలి. అంటే శ్రవణం చేసి ఉండాలి. తర్వాత శ్రవణం చేసిన దాన్ని జ్ఞాపకములో ఉంచుకోవాలి. జ్ఞాపకములో ఉంచుకున్న దాన్ని అమలు చేయగలగాలి. అమలు చేసే నిగ్రహణ శక్తి ఉండాలి. అంటే దీన్నే ప్రజ్ఞ అంటారు. జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహం ఉన్నప్పుడు మనము ధర్మ మార్గంలో నడవగలం, లేకుంటే నడవలేం. అంటే కర్మ జ్ఞానం ఎప్పుడు ఫలిస్తుంది అంటే ప్రజ్ఞ ఉంటే ఫలిస్తుంది. ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహణ శక్తి మనకు ఉండాలి. ఉంటే అది కర్మ జ్ఞానం ఫలిస్తుంది. కర్మ జ్ఞానము అలా ఫలిస్తుంది. స్వరూప జ్ఞానం ఇక్కడ ఏంటిది? మనకు వివేక జ్ఞానము ఉదయించాలంటే స్వరూప జ్ఞానం కావాలి. దేని స్వరూప జ్ఞానం కావాలి? ప్రధానం యొక్క, అంటే మూల ప్రకృతి యొక్క మరియు ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం కావాలి. ఈ ఆత్మ గురించి, మూల ప్రకృతి గురించి మనం వింటున్నాం. విన్నంత మాత్రాన మనకు
ఆ జ్ఞానం అనేది పూర్తిగా తెలియదు. దాన్ని శ్రవణము, విన్నదాన్ని మననం చేయాలి. మననాన్ని ధ్యానం చేసి సాక్షాత్కారం చేసుకోవాలి. అంటే స్వరూప జ్ఞానానికి శ్రవణ చతుష్టయం అనేది అవసరము. కర్మ జ్ఞానానికి ప్రజ్ఞ అవసరము. శ్రవణ చతుష్టయం చేస్తేనే మనము చదివింది మనకు సాక్షాత్కారం అవుతుంది. లేకుంటే కాదు. సాక్షాత్కారం అవుతేనే మనకు ఈ వివేక జ్ఞానం అనేది మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. లేకుంటే చేయదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 4వ సూత్రం ఏం చెప్తుందంటే, పూర్వపక్షి అడుగుతున్నాడు. అంటే ఈ ప్రకృతి అనేది మీరన్నట్టు మోక్షాన్ని ఇస్తుంది. ఓకే. ఇదే మోక్షాన్ని ఇవ్వడం ఏంటిది? దానికి వ్యతిరేకమైన భోగాన్ని ఇవ్వడం ఏంటిది? ప్రకృతి ద్వారానే మోక్షం లభిస్తుంది. ప్రకృతి ద్వారానే భోగం లభిస్తుంది. 2 వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. మోక్షము, బంధము, ముక్తి, బంధము అనేటివి వ్యతిరేకంగా ఉన్నాయి గదా! అంటే మీరేమంటున్నారు? ముక్తిని కూడా ప్రకృతే ఇస్తుంది. బంధాన్ని కూడా ప్రకృతే ఇస్తుంది అంటున్నారు గదా! 2 ఒకే పదార్థానికి ఎలా సాధ్యం? అనేది పూర్వపక్షి అడిగితే ఇక్కడ ఋషి సమాధానం చెప్తున్నాడు. బహుభృత్యవత్ వా ప్రత్యేకం. బహుభృత్యవత్ వా ప్రత్యేకం. ఏ విధంగానైతే ఒక యజమాని తన దగ్గర పనిచేస్తున్న వాళ్లకు తన దగ్గర నుంచి పని చేసి విశ్రాంతి తీసుకునే వారికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగం చేస్తున్నప్పుడు సాలరీ వస్తుంది. ఉద్యోగం అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది. అంటే ఉద్యోగం చేసే వారికి వచ్చేదాన్ని సాలరీ అంటారు. ఉద్యోగం తర్వాత వచ్చేదాన్ని ఏమంటారు? పెన్షన్ అంటారు. అదే విధంగా ఈ ప్రకృతి కూడా ఎవరైతే వివేకం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మోక్షాన్ని ఇస్తుంది. ఎవరైతే వివేకం గురించి ప్రయత్నం చేయరో వాళ్లకు భోగాన్ని ఇస్తుంది. ఇదే ప్రకృతి జీవాత్మ యొక్క యోగ్యతను బట్టి జీవాత్మ ఏది కోరుకుంటే అది. ఉద్యోగం చేస్తా అంటే జీతం ఇస్తుంది. రిటైర్మెంట్ అవుతా అంటే పెన్షన్ ఇస్తుంది. ఈ ప్రకృతి యొక్క లక్షణం అది. ఆ విధంగా ప్రకృతి బహుభృత్యవత్. బహుభృత్యవత్ అంటే అనేక మంది ఉద్యోగులున్న యజమానిలా వా ప్రత్యేకం. ఏ ఉద్యోగస్తునికి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. ఉద్యోగస్తుల్లో ఉద్యోగం చేసిన వాళ్ళల్లో కూడా, చేస్తున్న వాళ్ళలో కూడా ఎక్కువ పని చేసే వాళ్ళకి ఎక్కువ సాలరీ ఇస్తారు. తక్కువ పని చేసే వాళ్ళకు తక్కువ సాలరీ. ఎక్కువ మెదడుతో పనిచేసే వాళ్ళకి ఎక్కువ సాలరీ వస్తుంది. తక్కువ మెదడుతో పనిచేసే వాళ్ళకు తక్కువ సాలరీ వస్తుంది. అంటే ఏ విధంగానైతే ఒక యాజమాన్యము ఉద్యోగస్తులకు రకరకాలుగా ఫలితాలు ఇస్తుందో, అదే విధంగా ప్రకృతి అనే యాజమాన్యము మనకు జీవులకు రకరకాల ఫలాలను ఇస్తూ ఉంటుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే, మీరు చెబుతున్నారు అంటే ముక్తినిచ్చేది ప్రకృతే, మోక్షాన్నిచ్చేది ప్రకృతే. మరి దేవుని పాత్ర ఏంది? మోక్షాన్ని కూడా ప్రకృతే ఇస్తుంది, భోగాన్ని కూడా ప్రకృతే ఇస్తున్నప్పుడు దేవుని పాత్ర ఏంది అని పూర్వపక్షి అడుగుతున్నాడు. మనం ఇందాక ఏం మాట్లాడుకుంటాం? ప్రకృతే ఇస్తుంది అని మాట్లాడుతున్నాం కదా. మోక్షాన్ని ప్రకృతి ఇస్తుంది, బంధాన్ని కూడా ప్రకృతే ఇస్తుంది, భోగాన్ని ప్రకృతే ఇస్తుంది అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇవన్నీ ఎక్కడ ఏమని మాట్లాడుతున్నాము? ప్రకృతి గురించే మాట్లాడుతున్నాం. ప్రకృతే ఇస్తుంది, భోగాన్ని, బంధాన్ని అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి దేవుని పాత్ర ఏందని పూర్వపక్షి అడుగుతున్నాడు ఈ సూత్రం ద్వారా. ప్రకృతి వాస్తవేచ పురుషస్య అధ్యాస సిద్ధి. ప్రకృతి వాస్తవేచ, వాస్తవంగా ప్రకృతి అన్ని చేస్తుంది. పురుషస్య అంటే దేవుడు, అధ్యాస సిద్ధి జస్ట్ కథనం మాత్రమే. అంటే దేవుడు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు సూత్రాల్లో చెప్పారు కదా,
దేవుడే అన్ని చేస్తున్నాడు అనేది ఈ సూత్రాలను బట్టి ఏం తెలుస్తుందంటే దేవుని గురించి చెప్పిన మీ సూత్రాలన్నీ కూడా జస్ట్ కథలు మాత్రమే, అందులో నిజం లేదు, అన్ని ప్రకృతే చేస్తుంది. పురుషుడు అంటే ఇక్కడ ఈశ్వరుని యొక్క పాత్ర ఏమీ లేదు అని పూర్వపక్షి అడుగుతున్నాడు ఋషిని. ఇక ఋషి ఏం చెప్తున్నాడంటే 6వ సూత్రం లోపల కార్యత తత్సిద్ధి. మూల ప్రకృతి అది మూల ప్రకృతి రూపం లోపల భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వదు, దాన్ని కార్యంగా మార్చాలి. కార్యంగా అంటే మనకు తెలుసు కదా, మహాతత్వము, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, పంచతన్మాత్రలు నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి కనిపించే జగత్తులా మార్చినప్పుడు ఈ కనిపించే జగత్తు మనకు భోగాన్ని అపవర్గాన్ని ఇస్తుంది. ఈ జగత్తు, ఈ మూల ప్రకృతి తనకు తాను ఈ జగత్తులా మారి మనకు ఈ భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వట్లేదు. అది ఈశ్వరుడు దీన్ని కార్యరూపంలో మార్చడం వల్ల దానికి ఇచ్చే యోగ్యత వచ్చింది. లేకుంటే అది అవ్యక్త దశలో పడి ఉంటాయి తత్వరజతమ కణాలు. మూల ప్రకృతి అవ్యక్త దశలోనే ఉంటుంది కదా, అదేం చేయలేదు, భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వదు. ఈశ్వరుడు దీన్ని కార్యరూపంలో మార్చాడు కనుక అది భోగాన్ని అపవర్గాన్ని ఇస్తుంది. ఈశ్వరుని పాత్రనే ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రకృతి అనేది ఉపయోగపడుతుంది, ఉపాదాన కారణంలాగా ఉపయోగపడుతుంది, కానీ చేసేదంతా ఈశ్వరుడే, ప్రకృతి కాదు చేసేది. ఈశ్వరుడు చేయకుంటే ఆ మూల ప్రకృతి అవ్యక్త దశలో అదే విధంగా పడి ఉండేది. ఈ కార్యరూపంలో మార్చాడు, కార్యరూపంలో మార్చి కూడా ఆ కార్యంలో ఉండి ఈశ్వరుడు ఎవరికి భోగాన్ని ఇవ్వాలి, ఎవరికి అపవర్గాన్ని ఇవ్వాలని సూచిస్తే ఈ ప్రకృతి వాళ్ళకు భోగాన్ని అపవర్గాన్ని ఇస్తుంది. ప్రకృతి తాను స్వయంగా ఇది చేయట్లేదు అనేది ఈ ఈ సూత్రం ద్వారా కార్యత తత్సిద్ధి అంటే కార్యాన్ని చేసింది, కారణం నుంచి మూల ప్రకృతి నుంచి ఈ కనిపించే జగత్తు అనే కార్యాన్ని చేసింది ఈశ్వరుడే గనుక ఈ యొక్క క్రెడిట్ అనేది ఈశ్వరునికి దక్కుతుంది, ప్రకృతికి దక్కదు అనేది ఋషి చెప్పడం జరిగింది. ఇక ఋషి దీనికి ఇదే విషయాన్ని సమర్థించడానికి ఇంకో సూత్రం చెప్తున్నాడు దీన్ని బలపరచడానికి. చేతనోద్దేశాత్ నియమ కంటక మోక్షవత్. చేతనోద్దేశాత్ నియమా కంటక మోక్షవత్. కంటక మోక్షవత్ అంటే కంటకము అంటే ఉరికంబము. ఉరికంబము అంటే మరణ శిక్ష విధించిన తర్వాత ఉరికంబాన్ని ఎక్కిస్తారు. ఉరికంబము అనేది శిక్షను ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది దాని చేతిలో లేదు, ఉరికంబం చేతిలో లేదు. ఉరికంబము మరణ శిక్షను విధించడము మరణ శిక్షను విధించకపోవడం అనే అర్హత ఉరికంబానికి ఉండదు. చేతనోద్దేశాత్ ఆ ఉరికంబము ద్వారా శిక్షను అమలు చేసే ఆ అధికారికి ఉంటుంది. అంటే ఉరికంబము ఒకరిని ఉరి తీయాలని ఒకరిని ఉరి తీయకూడదని అనుకోదు. అది అధికారి ఎలా ప్రేరేపిస్తే అలా ఉరికంబం పనిచేస్తుంది. ఉరి తీయమంటే ఉరి తీస్తుంది, ఉరి తీయకంటే తీయదు, అది జడం. అదేవిధంగా ఈ ప్రకృతి కూడా జడం. బంధంలో ఎవరిని ఉంచాలి, మోక్షములో ఎవరిని వదలాలి అనేది ఈ ప్రకృతి చేతిలో లేదు, ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈశ్వరుడు ఈ ప్రకృతిని ఎవరికి బంధం ఇవ్వాలి, ఎవరికి మోక్షం ఇవ్వాలి అని ప్రేరేపిస్తే వాళ్ళకు మోక్షాన్ని ఇస్తుంది, వాళ్ళకు బంధాన్ని ఇస్తుంది. ఈశ్వరుని ద్వారానే జరుగుతుంది ఇదంతా, అది స్వయంగా చేయదు. ఉరికంబము తాను స్వయంగా ఉరిని తీయనట్టే ఈ ప్రకృతి కూడా ఎవరిని బంధంలో ఇరికించదు, ఎవరిని మోక్షంలోకి వదిలిపెట్టదు. ఇది ఈశ్వరుడు చెప్పినట్టు వింటుంది. ఈశ్వరుడు న్యాయకారి. ఎవరైతే వివేక సాధన కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైతే భోగం లోపల లిప్తమై ఉంటారో వాళ్ళకి ఈ బంధాన్ని ఇస్తాడు. కనుక ఈశ్వరుని చేతిలో ఉందని ఈ సూత్రం ద్వారా ఋషి చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని బలవత్తరం చేయడం కోసం ఇంకో సూత్రం ద్వారా చెప్తున్నాడు. ఏంటంటే
మనకు ఒక వేడిగా ఉన్న పాత్ర వేడిగా ఉన్న ఒక పాత్ర మనకు తగిలినప్పుడు అది కాలుతుంది మనను కాల్చుతుంది. ఒక గరిటె అనుకోండి. అది వేడిగా ఉన్నప్పుడు మనం తెలియకుండా ముట్టుకున్నాం అనుకోండి, అది మనకు కాలుతుంది. కాలితే మనం ఏమంటాము? ఆ గరిటె కాల్చిందంటాం మనం. గరిటె కాల్చిందంటాం. లేకపోతే ఒక గిన్నె ఉందనుకోండి. ఆ వేడి గిన్నెను ముట్టుకుంటే వేడి గిన్నె కాలిందంటాం. కానీ యాక్చువల్‌గా గిన్నె గాదు, గరిటె గాదు మనల్ని కాల్చేది. ఆ గరిటె లోపల, గిన్నె లోపల ఉన్న అగ్ని కాలుస్తుంది మనల్ని. అదే విధంగా ఈ ప్రకృతి కాదు, ప్రకృతి లోపల ఉన్న ఈశ్వరుడు మనకు ఫలాన్నిస్తున్నాడు. భోగాన్ని, అపవర్గాన్ని. కాపోతే ఇది పాత్రత వహించింది. ఈ ప్రకృతి అనేది గరిటెలాగా, గిన్నెలాగా పాత్రను వహిస్తుంది. ఆ ఈశ్వరుని యొక్క ఫలాన్ని ఈ ప్రకృతి ద్వారా మనం పొందుతున్నాం అంతే. అన్యయోగేపి తత్సిద్ధిః ఆంజస్యేన అయోదాహాత్. అన్యయోగేపి తత్సిద్ధిః అంటే ఈ ప్రకృతి మనకు ఫలాన్ని ఇస్తుందంటే అందులో ఈశ్వరుడు ఉన్నాడు కనుక, ఈశ్వరుడు దాన్ని నియమిస్తున్నాడు కనుక అది ఫలాన్నిస్తుంది. అదే ఫలం ఇస్తుంది అనేది కాదు. అందులో ఉన్న ఈశ్వరుడు ఫలాన్నిస్తున్నాడు. కాకుంటే దీని ద్వారా ఈ ప్రకృతి అనే పదార్థము ద్వారా మనకు భోగాన్ని, అపవర్గాన్ని లేదా రకరకాల మనకు భోగాలను ఇస్తున్నాడు ఈశ్వరుడు. ఈ ప్రకృతి సహాయంతోని. అంతేగాని ఇక్కడ అన్యయోగేపి అంటే అన్య అంటే ఈ ప్రకృతి అనేది, యోగేపి అంటే ఈశ్వరుని ద్వారా ఫలాన్ని ఇస్తుంది గనుక తత్సిద్ధి ఈశ్వరుని యొక్క సిద్ధి అనేది కలుగుతుంది. ఈశ్వరుడు లేడు అనడానికి లేదు. ఇది ఏ ఫలం ఇచ్చినా అందులోపల ఏ విధంగానైతే పాత్ర లోపల అగ్ని ఒక గిన్నె లోపల గాని, ఒక గరిటె లోపల అగ్ని వ్యాపించి మనల్ని కాల్స్తుందో అదే విధంగా ఈశ్వరుడు కూడా ఈ ప్రకృతిలో ఉండి ఫలాలను ఇస్తున్నాడు. ఇక్కడ గిన్నె కాలింది అంటే అగ్ని లేదని కాదు అర్థం. గరిటె కాలింది అంటే గరిటె లోపల అగ్ని లేదని కాదు అర్థం. ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అతని వల్లనే ఈ రకరకాల ఫలాలు జీవునికి లభిస్తున్నాయి. ఆంజస్యేన నాంజస్యేన అంటే సహజంగా ప్రకృతి ఫలాన్నివ్వదు. దానికి సహజంగా ఫలాన్నిచ్చే సామర్థ్యం లేదు. అది జడ పదార్థం గనుక ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తున్నది. తానయ్యి ఫలాలను ఇవ్వదు. నా ఆంజస్యేన అయోహ దాహవత్. అయో అంటే లోహము, అయోహో. దాహవత్ అంటే అగ్ని. అంటే ఒక లోహాన్ని అగ్నిలో కాల్చితే ఆ లోహము మనను కాల్చుతుంది. అంటే మనకు ఫలాన్ని ఇస్తుంది. అదే విధంగా ఈ ప్రకృతి కూడా అందులో ప్రవేశించి ఉన్న ఈశ్వరుని ద్వారా ఫలాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు చెప్పినట్టు వింటుంది కానీ దాని స్వయంగా ఆంజస్యేన అంటే తన సహజంగా తన స్వయంగా మనకు ఫలాన్ని ఇవ్వదు. ఈశ్వరుడి ద్వారానే అది ఈ ప్రకృతి ఫలాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఈశ్వరుని యొక్క ప్రేరణే ఉంటుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అసలు ఈ సృష్టి అంటే ఏంది? మన బంధంలోకి ఎందుకు వచ్చాము? అంటే చాలా మంది అడుగుతారు కదా, ఈ సృష్టిని ఎందుకు తయారు చేశాడు ఈశ్వరుడు? మనకు శరీరాలు ఎందుకు ఇచ్చాడు? అదే విధంగా ప్రళయం లోపల అవ్యక్త దశలో పడి ఉంటే బాగుండు కదా అని అంటుంటారు కదా. ఈ సృష్టి తయారైందన్న దానికి 3 కారణాలుంటాయి. మొదటి కారణం మాత్రము ఈ సూత్రం చెప్తుంది. రాగ విరాగయోహో యోగః సృష్టిః. రాగ విరాగయోహో యోగః సృష్టి. రాగ విరాగయోహో రాగము విరాగము యొక్క కలయిక. యోగ అంటే కలయిక వల్ల సృష్టి అనేది ఏర్పడి మనను బంధంలోకి తీసుకొచ్చింది. రాగము విరాగము. రాగము అంటే కోరికలు, విరాగము అంటే ద్వేషము. రాగద్వేషాల వల్ల ఈ సృష్టి అనేది ఉత్పత్తి అయింది.
అంటే జీవుడి యొక్క రాగము, ద్వేషము అనే సంస్కారాల వల్ల ఈ జగత్తు అనేది ఏర్పడింది. ఒకటి. ఈ సృష్టి ఏర్పడడానికి ఒక కారణం ఏంటిది? జీవుల పరంగా చూస్తే జీవుల యొక్క రాగము, ద్వేషం వల్ల ఈ సృష్టి నిర్మించవలసి వచ్చింది ఈశ్వరుడికి. రెండవ కారణం ఏంటంటే ప్రకృతికి ఈ పంచభూతాలుగా మారే సామర్థ్యము ఉంది కనుక. అంటే మూల ప్రకృతి నుంచి మహాతత్వం, మహాతత్వం నుంచి అహంకారం, అహంకారం నుంచి పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచభూతాల నుంచి కనిపించే జగత్తు ఏర్పడే సామర్థ్యము మూల ప్రకృతికి ఉంది కనుక ఈ జగత్తు ఏర్పడింది. తర్వాత ఈశ్వరుడు నిర్మించాడు గనక ఈ సృష్టి ఉంది. సృష్టికర్త ఎవరంటారు? ఈశ్వరుడు. అతడు నిర్మించాడు. ఈ ప్రకృతి పరమాణులకు మారే సామర్థ్యం ఉంది. ఇవి 2 కూడా దేనికోసం పనిచేస్తున్నాయి? జీవుల యొక్క రాగము, విరాగం కోసం పనిచేస్తున్నాయి. రాగ విరాగయోహో యోగః సృష్టిః. ఈ సృష్టి మన యొక్క జీవుల యొక్క రాగము, విరాగము, రాగద్వేషాల వల్ల ఏర్పడింది. ఆ ఏర్పడ్డ సృష్టి మనమును బంధములో ఉంచింది. కానీ ఈశ్వరుడు సృష్టిని ఏర్పరిచింది కేవలము మనను బంధములో ఉంచడం కోసం కాదు. మనము రాగ ద్వేషాలను కలిగి ఉన్నాం కనుక ఆ బంధ విముక్తి పొందడం కోసం జగత్తును తయారు చేశాడు. ఆ రాగ విరాగాల వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి వల్లనే మనకు బంధ విముక్తి జరుగుతుంది. బంధ విముక్తి ఎలా జరుగుతుంది? ఈ సృష్టి వల్లనే. సృష్టి ఏర్పడకుంటే అలానే బంధంలో ఉంటాం. అక్కడ అవ్యక్త దశలో పడి ఉంటాము. అది కూడా ఒక రకమైన బంధమే. అదేం సుఖం కాదు. అవ్యక్త దశ అనేది ప్రకృతి లోపల అంధకారం లోపల బంధించబడి ఉన్నాం. మరి ఇక్కడ బంధంలోకి వచ్చాము కానీ బంధము నుంచి విముక్తి పొందడానికి కావలసిన వేద జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు ఈశ్వరుడు. అంటే ఈ జగత్తు ఏర్పరిచిన ఈశ్వరుని యొక్క ఉద్దేశం ఏంటంటే లోకవత్ క్రీడా కైవల్యం. ఈశ్వరునికి ఈ క్రీడ చేయడం ఇష్టమే. ఏమిష్టమో? జగత్తును చేయడము. అలాంటి సామర్థ్యం ఉంది ఈశ్వరునికి. కానీ ఎందుకోసం చేశాడు? లోకవత్ అంటే భౌతిక సుఖాలు ఇవ్వడం కోసం. కైవల్యం అంటే ముక్తిని ప్రసాదించడం కోసం చేశాడు. ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు తయారు చేశాడంటే జీవులకు భోగాన్ని, అపవర్గాన్ని ఇవ్వడం కోసం తయారు చేశాడు. అంటే మన లోపల రాగము, విరాగం ఉండడం ద్వారా ఈ సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి ఏం చేస్తుందంటే మనను బంధం నుంచి విముక్తి పొందిస్తుంది. అందుకోసం ఈశ్వరుడు ఈ జగత్తును తయారు చేశాడు. చాలా మందికి ఈశ్వరుడు సృష్టిని తయారు చేయకుంటే ఈ కష్టాలు ఉండకపోతుండే అనే భావన ఉంటుంది. కానీ ఈ కష్టాలను సమూలంగా అత్యంత త్రివిధ దుఃఖ వృత్తి చేసుకునే విధంగా మనకు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు, వేదాలను ఇచ్చాడు. దాని ద్వారా మనము అత్యంత దుఃఖ నివృత్తిని పొందితే ప్రళయం లోపల అవ్యక్త దశలో పడి ఉండము. ఈ సృష్టి లోపల రకరకాల దుఃఖాలను భోగించము. వేద జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము పూర్తిగా బంధం నుంచి విముక్తిని పొందే అవకాశాన్ని కూడా ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుని ఉద్దేశమే లోకవత్ క్రీడా కైవల్యం. మనను కైవల్య స్థితికి తీసుకెళ్లడం కోసమే ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు. ఇక 10వ సూత్రం